ప్రతి మనిషి జీవితంలో ఒక చిన్న ప్రశ్న, ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టు ఈ చిన్న ప్రశ్న మా జీవితాన్నే మార్చేసింది. మనం ప్రతిరోజు తింటున్న ఆహారం నిజంగా ఆరోగ్యకరమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. సో, మన కూరగాయలు ఎలా పండుతున్నాయి? మన ఇంట్లో వాడుతున్న కెమికల్స్ ఎంతగా పెరిగిపోయాయంటే, నేచర్‌కి మనం ఎంతో దూరం అయిపోయాం. ఈ ఒక్కొక్క విషయం అర్థమవుతున్న కొద్దీ, మాకు ఉన్న థాట్స్ అన్నీ మారిపోయాయన్నమాట. ఒకప్పుడు మా లైఫ్ కూడా సిటీలోనే ఉంది. సో, మార్నింగ్ స్టార్ట్ అయితే రోజంతా ఉరుకులు, పరుగులు. నైట్ వరకు అసలు టైం అనేది ఉండేది కాదు. అన్నీ ఉన్నట్టే అనిపిచ్చేది. కానీ పీస్ ఆఫ్ మైండ్ ఉండేది కాదు. అలాగే హెల్త్ కూడా పాడవడం స్టార్ట్ అయింది. సో, మా ఇంట్లో ఇలా ఒకసారి ఇక హెల్త్ ఇష్యూ వచ్చాక హాస్పిటలైజ్ అవ్వడం జరిగింది. అండ్ సిక్‌నెస్ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అప్పుడు మాకి అసల ఈ థాట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా అయ్యింది. ఏం చేశామంటే, సరే ఇలా కాదు అని జనరల్ హెల్త్ చెకప్స్ ఉంటాయి కదా! లిపిడ్ ప్రొఫైల్ అని, తర్వాత వైటమిన్ బి9, హిమోగ్లోబిన్, మెగ్నీషియం, వైటమిన్ డి, ఐరన్, పొటాషియం ఇలాంటి టెస్ట్‌లన్నీ అసలు చూద్దాం అనేసి టెస్ట్ చేయించుకుంటే, అవన్నీ మినిమమ్ లెవెల్స్‌లో కాదు కదా! అసలు దరిదాపుల్లో కూడా లేవు. సో, అది మా వేకప్ కాల్ అయిపోయింది. ఇంకా అప్పుడే మేము డిసైడ్ అయిపోయాం. ఇలా లైఫ్ అంతా ఇలా బతికే కంటే, హెల్తీగా ఉండడం చాలా మంచి ఆలోచన అని మా ఇద్దరికీ అనిపించి, ఒక నిర్ణయం తీసుకున్నాం. స్లోగా బతుకుతాము అండ్ నేచర్‌కి దగ్గరగా జీవిద్దాం. మన ఆహారాన్ని మనమే పండించుకుందామని నిర్ణయం తీసుకున్నాక, ఇది వినడానికి చాలా అందంగా ఉంటది కానీ, ఈ జర్నీ మాత్రం అంత ఈజీగా అయితే లేదు. సో, మాకు బేసిక్‌గా ఫార్మ్ గురించి ఒక ఐడియా లేదు. అగ్రికల్చర్ గురించి నాలెడ్జ్ కూడా లేదు. కాకపోతే ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో, ఇనీషియల్‌గా మాకు సాయిల్ దొరకకపోవడం, సో, మల్టిపుల్ ఇష్యూస్ ఈ పెస్ట్‌ని కంట్రోల్ చేయడం అన్నీ ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ చాలా మిస్టేక్స్ చేశాము. సో, కొన్ని రోజులు అలా ట్రై చేస్తూ ఉండగా నేచురల్ ఫార్మింగ్ అనేది మేము మెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది. మెల్లగా మాకు అర్థమైంది వెజిటబుల్స్‌ని ఎలా గ్రో చేయొచ్చో అవన్నీ కూడా తెలుసుకొని మెల్లగా నేచర్ కూడా మాకు నేర్పిస్తూ వచ్చింది. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో, ముందు ఎలా చేయాలి, అలా పండించిన వెజిటబుల్సే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టొమాటోస్ కానీ, ఈ మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా ఎంతో కష్టపడి, ఇష్టపడి, నేచర్ సహకారంతో పండించినవి. అందుకే ఇవి బయట కొన్న కూరగాయల్లా కాకుండా, మా కుటుంబానికి ఇదైతే చాలా చాలా స్పెషల్. ఇలా నేచురల్ ఫార్మింగ్ చేస్తూ పెంచిన కూరగాయలతో పాటు కెమికల్ ఫ్రీ లివింగ్ అంటే ఇంట్లో యూజ్ చేసే సోప్స్ కానీ, లాండ్రీ డిటర్జెంట్స్, డిష్ వాషర్, ఫ్లోర్ క్లీనర్స్ ఇలా ఇవన్నీ కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకుంటూ యూజ్ చేయడం స్టార్ట్ చేశాము. ఆల్రెడీ 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మా లైఫ్ స్టైల్‌లో కెమికల్స్‌ని 90% తగ్గించేసాం. మాకొక చిన్న పాప తను కిండర్‌గార్టెన్ చదువుతుంది. ఈ ఆలోచనలు పాప గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయాయి. సో, పిల్లల ఫ్యూచర్ గురించి పేరెంట్స్‌గా మనం చాలా ఆలోచిస్తాం కదా! తన ఫ్యూచర్ బాగుండాలంటే మంచి స్కూల్‌తో చదివించడమే కాకుండా తనకొక హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తూ, నేచర్‌కి దగ్గరగా, ప్రకృతిని ప్రేమిస్తూ, మట్టి వాసన తెలిసే బాల్యంగా ఉండాలని, అలాగే తను కూడా అమ్మమ్మ, నానమ్మలకి దగ్గరగా ఉండాలన్నది మా ఉద్దేశం. ఈ ఫామ్‌లో వేస్తున్న ప్రతి మొక్క, చేస్తున్న ప్రతి పని మా కుటుంబంతో పాటు ఇంకో నలుగురికి మేలు చేసేదిగా ఉండాలని, నేచర్‌తో కలిసి జీవించాలని కలలు కనే ప్రతి ఒక్కరి కోసం మా ఫార్మ్ లైఫ్‌ని డాక్యుమెంట్ చేయడానికి ఈ ఛానెల్‌ని స్టార్ట్ చేశాము. ఈ ఛానెల్‌లో అసలు బయో ఎంజైమ్స్ అంటే ఏంటి? వాటిని ఎలా తయారు చేసుకోవచ్చు? వాటిని మనం కెమికల్స్‌తో ఎలా రీప్లేస్ చేసుకొని మన లైఫ్‌లోకి హ్యాపీగా వీటిని యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఇనీషియల్‌గా అసలు మాకు కిచెన్ ఐడియా అనేది లేదు. ఓపెన్ స్పేసే. సో, కిచెన్ కూడా ఉంటే ఇక్కడే మనం కుక్ చేసుకొని హెల్తీగా బావుంటుంది కదా! అనే ఆలోచనలో మధ్యలో స్టార్ట్ అయ్యి కన్‌స్ట్రక్ట్ చేసిన కిచెనే ఇది. చాలా ఇష్టంగా, చాలా ప్రేమగా చేసుకున్న కిచెన్. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. అంటే హెల్తీ కుకింగ్ వీడియోస్ కానీ, లేకపోతే ట్రెడిషనల్‌గా మన ఓల్డ్ స్టైల్‌లో మనకి మన అమ్మమ్మలు, నానమ్మలు కుకింగ్ ఎలా చేసేవారు. కొన్ని కొన్ని హెల్తీ హ్యాబిట్స్‌తో పాటు
బయో ఎంజైమ్స్‌కి సంబంధించి, అలాగే సస్టైనబుల్ లివింగ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ లివింగ్, కెమికల్ ఫ్రీ లివింగ్ ఇవన్నీ కూడా మన ఎర్త్ అండ్ ఎఫర్ట్ లైఫ్ ఛానెల్‌లో చూపిస్తాము. దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది నేచర్‌తో కలిసి జీవించాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఈ ఛానెల్ ఉపయోగపడుతుంది.